అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్. ఈ వీడియోలో భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్గా కీర్తించబడుతున్నటువంటి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ అయినటువంటి ఇప్పటి మధ్యప్రదేశ్లో ఉన్నది సెంట్రల్ ప్రావిన్స్ సైనిక స్థావరమైనటువంటి మౌ గ్రామంలో రామ్జీ మాలోజీ సాక్వాడ్ భీమాబాయి దంపతులకు 14వదైనటువంటి చివరి సంతానంగా ఆయన జన్మించాడు. అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా గుర్తింపు పొంది అంటరానితనం, కుల నిర్మూలన, దేశ స్వాతంత్ర్యం కోసం, దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అతను భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి మాత్రమే కాకుండా స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ న్యాయశాఖలో అనేకమైనటువంటి సామాజిక న్యాయము లభించే విధంగా కృషి చేసినటువంటి మహనీయుడు. ఆయన కృషి గుర్తింపుగా 1990 సంవత్సరంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న బిరుదును ఇచ్చి గౌరవించింది. అంబేద్కర్ వంశీకులు ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో మరాఠీ నేపథ్యం గల మహర్ కులానికి చెందినటువంటి వారు. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పనిచేశాడు. 6 ఏళ్ల వయసులోనే, అంబేద్కర్ యొక్క 6 ఏళ్ల వయసులోనే ఆనాడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణంగా అతని తల్లి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా అతని సోదర సోదరులైనటువంటి 13 మందిలో 9 మంది కూడా అకాల మృత్యువాత పడ్డారు. హిందూ వ్యవస్థలో భాగంగా మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించేవారు. ఈ అస్పృశ్యతను ఆ అంబేద్కర్ తన చిన్నతనంలోనే ఎదుర్కోవలసి వచ్చింది. అతన్ని పాఠశాలలో వేరే గదిలో ఇతరులతో మాట్లాడకుండా, ఇతరులతో కలవకుండా ఒక మూలకు కూర్చోబెట్టేవారు. మంచినీళ్లు తాగాలంటే కూడా ప్యూన్ వచ్చి మంచినీళ్ళు ఇవ్వాల్సి వచ్చేది, కానీ ఇతరులలాగా తను స్వయంగా కుండలో నుంచి మంచినీళ్లు ముంచుకొని తాగేటువంటి అవకాశం ఉండేది కాదు. వీరు తన సోదరులతో కలిసి మసూర్ నుండి గోరేగాంకి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఎడ్ల బండి ఎక్కాల్సి వచ్చింది. ఆ ఎడ్ల బండి ఎక్కాల్సి వచ్చినప్పుడు అస్పృశ్య అనే కారణంగా ఎడ్ల బండి వాడు ఎవరు కూడా ముందుకు రాలేదు. అలాంటప్పుడు ఆ ఎడ్ల బండి వాడికి స్టేషన్ మాస్టర్ సహకారంతో ఎక్కువ 2 కిరాయి ఇచ్చి అంబేద్కర్ సోదరుడే బండి నడపగా వీరు బండిలో ప్రయాణించారు. ఆ బండివాడు మాత్రం బండి వెనుక నడుచుకుంటూ రావడం జరిగింది. ఈ విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ అస్పృశ్యత, అంటరానితనం అనేది వర్ణ వ్యవస్థలో భాగంగా మన భారతదేశంలో ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడ్ ఇచ్చినటువంటి 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో అంబేద్కర్ గారు డిగ్రీ BA పరీక్షలో పట్టభద్రుడై, ఆ పట్టభద్రుడు కాగానే అతనికి బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ ఉద్యోగం చేయడం ఇష్టం లేనటువంటి అంబేద్కర్ గారు పై చదువులు చదవాలనుకున్నటువంటి ఉత్సాహం కారణంగా విదేశాల్లో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజా గారి ఆర్థిక సహకారంతో న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో MA, 1916లో PhD పట్టాలను పొంది అతను 1917లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా మన భారతదేశానికి స్వదేశానికి తిరిగి రావడం జరిగింది. అతను రాసినటువంటి PhD సిద్ధాంత గ్రంథమే ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురింపబడి ఎంతో ప్రాచుర్యం పొందింది. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD, లండన్ విశ్వవిద్యాలయం నుండి DSc డాక్టరేట్ పట్టాలు పొంది విద్యలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 2 మాస్టర్ డిగ్రీలు మరియు బార్ ఎట్ లా కాకుండా మొత్తం 4 డాక్టరేట్లు అంటే 4 PhD డిగ్రీలు,
న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాల్లో ఎన్నో పరిశోధనలు చేశాడు. యూరోపియన్ భాషలు మరియు సంస్కృత భాషతో పాటు మరికొన్ని భారతీయ భాషలు కలిపి మొత్తం 9 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి నైపుణ్యం సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన పాలీ భాషకు నిఘంటువును కూడా రూపొందించాడు. దక్షిణాసియా నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి డిగ్రీ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. కొల్హాపూర్ మహారాజు సాకు మహారాజు సహాయంతో అస్పృశ్యత నివారణకు అంబేద్కర్ మూక నాయక్ అనే పక్ష పత్రికకు సంపాదకత్వం వహించాడు. అంబేద్కర్ నాయకత్వంలో 1927వ సంవత్సరంలో మహాద్లో జరిగినటువంటి దళిత జాతుల మహాసభలో మహారాష్ట్ర, గుజరాత్ల నుండి వచ్చినటువంటి అనేక వేల మందికి మహాద్ చెరువులో నీటిని త్రాగుటకు ప్రవేశం కల్పించడానికి ఈయన ఎంతో కృషి చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆనాడు ఒక పెను సంచలనం సృష్టించింది. అదే సంవత్సరంలో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రికను కూడా ప్రారంభించాడు. గాంధీజీ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా అంటరానితనం నిర్మూలన కోసం ఉద్యమిస్తున్నప్పటికీ ఇటు అంబేద్కర్కి అటు గాంధీకి మధ్య ఈ అస్పృశ్యత నివారణ విషయంలో ఒక స్పష్టమైనటువంటి భేదం, భిన్న దృక్కోణం కనిపిస్తుంది. వర్ణ వ్యవస్థ భారత సమాజ ప్రత్యేక లక్షణమని, ఎవరి కులవృత్తి వారు అనుసరించడం వల్ల భారత సమాజంలో ఎటువంటి పోటీ లేనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నదని గాంధీజీ సమర్థించాడు. అయితే అంటరాని వారుగా భావిస్తున్న వారు తమ ఆత్మ గౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజం కోసం తాము చేసేటువంటి వృత్తులు చేస్తున్నారు కాబట్టి ఇతర వర్ణాల వారు వారిని గౌరవించాలని గాంధీజీ పేర్కొన్నాడు. ఈ సమస్యను గాంధీ సామాజిక సాంస్కృతిక కోణంలో పరిశీలించాడు. అయితే అంబేద్కర్ మాత్రం గాంధీతో విభేదిస్తూ అంటరాని కులాల వారు ఆర్థికంగా, రాజకీయంగా బలపడితేనే వారి సమస్యకు సమగ్రమైనటువంటి పరిష్కారం దొరకగలదని భావించాడు. అంబేద్కర్ ఆ సమస్య మూలంలో నుండి రావడమే కాకుండా ప్రత్యక్షంగా క్షోభను అనుభవించాడు కాబట్టి సరైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపగలిగాడు. 1919వ సంవత్సరంలో మాంటెక్ జేమ్స్ఫోర్డ్ సంస్కరణలు రావడం జరిగింది. ఆ సంస్కరణలో భాగంగా భారతదేశంలో నూతన విధానాలు, నూతన రాజ్యాంగ సంస్కరణలు చేసేందుకోసం పరిశీలించడానికి సైమన్ కమిషన్ 1928వ సంవత్సరంలో భారతదేశాన్ని పర్యటించింది. ఆ కమిటీ నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో 1930 నుండి 32 వరకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో అంబేద్కర్ గారు హాజరు కావడం జరిగింది. అయితే 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీజీ హాజరయ్యాడు. ఈ సమావేశంలో అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా అలా చేస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని గాంధీ వాదించాడు. అప్పుడే వీరిద్దరి మధ్య స్పష్టమైనటువంటి విభేదాలు రావడం జరిగింది. అయినప్పటికీ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదిస్తూ రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. ఈ ప్రకటన విషయంలో గాంధీజీ నిరాహార దీక్ష చేపట్టాడు. అప్పుడు అంబేద్కర్ పై ఒత్తిడి పెరగడంతో దళితులకు కమ్యూనల్ అవార్డు కన్నా కూడా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాల్లో ఇచ్చేందుకు వీలుగా గాంధీకి అంబేద్కర్కి మధ్య పూనా ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత గాంధీ హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పాటు చేసి అందులో అంబేద్కర్ను భాగస్వామిగా చేసి అస్పృశ్యత నివారణకు కృషి చేయడం జరుగుతుంది. కానీ అంటరానితనం నిర్మూలన విషయంలో గాంధీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆనాటి మిగతా నాయకులకు లేకపోవడంతో అంబేద్కర్ గాంధీ ఉద్యమం నుండి బయటకు వచ్చి అంటరాని వారి సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ వంటి పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దళితులను సమీకరించి ప్రత్యేక ఉద్యమం చేపట్టాడు. రాజ్యాంగ సభ తీసుకున్నటువంటి నిర్ణయాలను, అంటే భారత రాజ్యాంగం నిర్మాణం చేయడంలో రాజ్యాంగ సలహాదారు రూపొందించినటువంటి భారత రాజ్యాంగ పాఠం యొక్క ముసాయిదాను పరిశీలించడానికి రాజ్యాంగ సభ
29 ఆగస్టు 1947లో ఒక ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో 7 సభ్యులు గల అతి ముఖ్యమైనటువంటి ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా ఎన్నికై భారత రాజ్యాంగ నిర్మాణంలో తనదైన శైలిలో ప్రధాన పాత్ర పోషించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పిగా గణితకెక్కాడు. 1956 అక్టోబర్ 14న నాగపూర్లోని దీక్షా భూమిలో తలపెట్టిన బౌద్ధ ధర్మ దీక్షా సదస్సులో ఈయన సుమారు 5 లక్షల మంది అనుచరులతో 22 ప్రతిజ్ఞలతో బౌద్ధ మతం స్వీకరించాడు. సంఘ సంస్కరణ కోసం అంబేద్కర్ అనేక గ్రంథాలు రాశాడు. ఎన్నో ఉపన్యాసాల ద్వారా బడుగు వర్గాల వారిలో చైతన్యం రగిలించాడు. ప్రసిద్ధ రచయిత బెవర్లీ నికోలస్ డాక్టర్ అంబేద్కర్ను భారతదేశపు 6 మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్ర నిపుణుడిగా, రాజ్యాంగ నిర్మాణ శిల్పిగా పేరుగాంచినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మహాపరినిర్వాణం చెందారు. అంబేద్కర్ను దహనం చేసిన ఆ ప్రాంతాన్ని చైతన్య భూమిగా పిలుస్తూ ఆయన స్మారక నిర్మాణాలు ఏర్పాటు చేశారు. మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తూ ఆ మహానీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం. అయితే భారత దేశ రాజ్యాంగ నిర్మాణ శిల్పిగా భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా మనమంతా ఆయన ఫోటోకు దండ వేసి, పూలమాల వేసి, పుష్పాలు ఉంచి నివాళులు అర్పిస్తున్నాం. అదొక్కటే ఆయనకి ఇచ్చేటువంటి నివాళి కాదు. ఆయన యొక్క ఆదర్శాలు, ఆయన చెప్పినటువంటి నియమాలు, ఆయన సూత్రాలు మనము పాటించినప్పుడే ఆయనకు మనము నిజమైనటువంటి నివాళిని అర్పించినటువంటి వారం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.